ఇంట్లో అయితే పిల్లలు ఒకరిని వదిలిపెట్టి ఒక అమ్మాయిలే కదా, కొంచెం వాళ్ళని వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఫస్ట్ టర్మ్ వెకేషన్ స్టార్ట్ అయింది. ఈరోజు 2 నుంచి 14 వరకు దాదాపుగా మీరు 13 రోజులు పిల్లలు ఇంట్లో ఉంటారు. అండ్ మీరు 15వ తారీఖు ఉదయం 8 గంటలకి మళ్ళీ పిల్లల్ని తీసుకొచ్చి డ్రాప్ చేయాలండి. అండ్ ఈ 13 రోజులు మీకు చాలా ఛాలెంజింగ్ టాస్క్ ఏంటంటే ఇంట్లో మొబైల్స్ ఉంటాయి. మరి ఇన్ని రోజులు పిల్లలు మొబైల్స్కి దూరంగా ఉన్నారు కాబట్టి దయచేసి హాలిడేస్లలో పిల్లలకి మొబైల్ ఇవ్వకండి. ఎందుకంటే మొబైల్ పిల్లలు బెట్టింగ్స్ ఉంటున్నాయి, యూట్యూబ్లో రకరకాల వీడియోలు ఉంటున్నాయి. పిల్లలు ఏది చూస్తున్నారో మీరు మనం గమనించే పరిస్థితులు లేదు. కాబట్టి ఆ మొబైల్ వాడకం అనేది చాలా తగ్గించండి. దానివల్ల మనకు నష్టమే తప్పితే మనకి ఉపయోగం ఏమీ లేదు. అదేవిధంగా పిల్లలకి కూడా హోంవర్క్ ఇచ్చామండి. ఆ హోంవర్క్ కూడా కంప్లీట్ చేయండి. ఇది కూడా ఐటీపీ పేపర్స్ ఐటీపీ 1 ఇవాటితో ముగిసింది. 25వ తారీఖు స్టార్ట్ అయ్యి ఇవాళ ముగిసింది. కాబట్టి ఐటీపీ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా మళ్ళీ ఒకసారి చూసుకొని జాగ్రత్తగా చదివి టీచర్స్ అందరికి జేఎన్స్ అందరికీ హోంవర్క్ ఇచ్చారు. ఆ వర్క్ చూపించి అమ్మాయిలకు ఇంటర్లోనే 10థ్లోనే పెళ్ళిళ్ళు చేయడము, దానివల్ల చాలా స్టడీస్కి దూరం అవ్వడము, చిన్న ఏజ్లోనే వాళ్ళకి అదనపు బరువు బాధ్యతలు అప్పచెప్పడము, దానివల్ల పిల్లలు చాలా స్ట్రెస్కి గురవుతున్నారు. పెళ్ళి అనే మాట ఎత్తకండి. వాళ్ళ కాలం మీద వాళ్ళు నిల్చొని జాబ్ చేసి ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉన్నప్పుడే మీరు పెళ్ళి జోలికి వెళ్ళాలి. దయచేసి పేరెంట్స్ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మంచి సంబంధం వచ్చింది, తక్కువ ఖర్చుతో అయిపోతుంది, ఇంకా పెళ్లి చేయాల్సిన పిల్లలు 4 ఉన్నారు, ఒకరి తర్వాత ఒకరికి చేయాలి అనే ఉద్దేశంతో పిల్లల పెళ్ళిళ్ళు అయితే ఎట్టి పరిస్థితులలో వాళ్ళు కెరియర్లో సెటిల్ అయ్యేదాకా చేయకండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే, సెకండ్ ఇయర్లోనే, 10థ్లోనే మ్యారేజెస్ చేస్తున్నారు. దయచేసి ఆ విధానానికి స్వస్తి పలకండి. అమ్మాయిల యొక్క ఉజ్వల భవిష్యత్తు గురించి ఆలోచించండి. అండ్ అదేవిధంగా పిల్లలు కూడా మరి అన్ని చాలా యాక్టివ్గా ఉన్నారు, మంచిగా చదువుతున్నారు, మంచి మార్క్స్ వస్తున్నాయి. అండ్ మా కాన్సన్ట్రేషన్ అంతా ఐపీ కాదండి, ఎంసెట్, నీట్. మన టీచర్స్ ప్యారలల్గా ఐపీతో పాటు ఎంసెట్, నీట్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయండి. దానికి తగిన మెటీరియల్ కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. అది ప్రాక్టీస్ చేస్తే ఎంసెట్లో మంచి ర్యాంక్స్, నీట్లో కూడా అగ్రికల్చర్, ఎంబీబీఎస్, వెటర్నరీ ఆ సీట్లు వస్తే పిల్లలు తొందరగా సెటిల్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పిల్లలకు కూడా మనకి సమ్మర్ తర్వాత దసరా హాలిడేస్ తర్వాత ఆన్లైన్ క్లాసెస్ కూడా ఎంసెట్ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయండి. డిజీ క్లాసెస్ ద్వారా ఎంసెట్ క్లాసెస్ మంచి పేరు ప్రఖ్యాతగా ఉన్నటువంటి ఆన్లైన్ సైట్స్ ఉన్నాయి. బైజూస్ కానీ, వేదాంత కానీ, ఇతర రకాల ఆన్లైన్ క్లాసెస్ కూడా చెప్పియడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. దయచేసి మాకు కోఆపరేట్ చేయగలరని కోరుతున్నాను. పిల్లలు ఇక్కడ ఉంచండి, ఇంటికి తీసుకెళ్ళకండి, హెల్త్ ఇష్యూస్ రావు. మీకు ఇంకొక విషయం తెలియజేస్తున్నాను. లాస్ట్ టైం మనకి ఇంటర్మీడియట్లో ఈ జిల్లాలోనే ఎంసెట్ ర్యాంక్స్ మంచి ర్యాంక్స్ వచ్చినాయి. 10,000 లోపు ఒక అమ్మాయికి వచ్చింది, 15,000 లోపు ఒక అమ్మాయికి వచ్చి మొత్తం జిల్లాలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే టాపర్ నిలిచారు. ఒకసారి గట్టిగా చెప్పండి. అదేవిధంగా మన 8 క్యాంపస్ ఉన్నాయి, గర్ల్స్ క్యాంపస్. అందులో ఇంటర్మీడియట్లో కూడా టాప్ పర్సంటేజ్ మన స్కూల్కే వచ్చాయి. నర్సంపేట మన నర్సంపేట గర్ల్స్ 8 అమ్మాయిల క్యాంపస్లు, 8 అబ్బాయిల క్యాంపస్లు ఉన్నాయి. 16 క్యాంపస్లో కూడా మన క్యాంపస్ నుంచి అమ్మాయిలకే డిస్ట్రిక్ట్ ఫస్ట్ ప్లేస్లో ఉండటం జరిగింది.